నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. గొడవలు చేయండి, రెచ్చిపోండి. కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల పిలుపు. పద్ధతి పాడు అక్కర్లేదు, తప్పు ఒప్పులతో పనిలేదు. వైసీపీకి తన ప్రయోజనాలు నెరవేరితే చాలు. రాష్ట్రం జనం సంగతి పట్టదు. 5 ఏళ్ల పాటు ఇష్టారీతిగా అడ్డగోలుగా అక్రమ మార్గాల్లో రాష్ట్రాన్ని పాలించిన జగన్ సర్కార్ ఇప్పుడు పోలింగ్ తరువాత అధికారం అందని ద్రాక్ష అన్న సంగతి తేలిపోయింది. నక్క కూడా అందని ద్రాక్ష పుల్లన అని భావించి వెళ్ళిపోతుంది. కానీ తమకు అందని దానిని కూడా అందుకొని పెత్తనం చెలాయించాలని చూస్తోంది వైసీపీ. అందుకోసం నిబంధనలను తుంగలో తొక్కి దౌర్జన్యాలు, దాడులను ఆశ్రయించడానికి కూడా వెనుకడ్డం లేదు. కౌంటింగ్ కేంద్రాలలో రూల్స్ విని కూర్చోవడం కాదు, గందరగోళం సృష్టించి రభస చేయండంటూ బాహటంగానే పార్టీ ఏజెంట్లకు పిలుపునిస్తోంది. రూల్స్ మాట్లాడే వాళ్ళు అసలు రావాల్సిన అవసరం లేదు. గందరగోళం సృష్టించి వాదనలతో ఉద్రిక్తతలు నెలకొనేలా చేయగలిగే వారే ఏజెంట్లుగా కూర్చోండి అంటూ సకల శాఖల మంత్రిగా చలామణి అయిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు బోధించారు. కాదు ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభం నుంచి మన ఆగడాలు సాగకుండా ఈసీ వ్యవహరించింది. ఇది చాలా అన్యాయం. 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మనను ఈసీ నియంత్రించడం అన్యాయం. ఆ అన్యాయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. అందుకు అవసరమైతే పోలింగ్ రోజున పల్నాడులో జరిగిన హింసాకాండ వంటిది రగల్చడానికైనా వెనుకాడొద్దని ఆయన పోలింగ్ ఏజెంట్లతో జరిపిన సమావేశంలో చేసిన ప్రసంగ సారాంశం. ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని కౌంటింగ్ లో గందరగోళం జరుగుతుందని చెప్పేశారు. ఆ గందరగోళం ఎలా సృష్టించాలో సజ్జల ఏజెంట్లతో మీటింగ్ పెట్టి మరీ ఉద్బోధించారు. మళ్లీ అధికారంలోకి వైసీపీయే వస్తుందన్న నమ్మకంతో తెలుగుదేశం ఏజెంట్లను అడ్డుకోండి అని పిలుపునివ్వడం చూస్తుంటే కౌంటింగ్ సజావుగా సక్రమంగా జరగకుండా అడ్డుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తోందన్న సంగతి ఇట్లే అవగతమవుతోంది.